వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీకి సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. నో టైం పాస్, ఓన్లీ డెడ్ లైన్, కేవలం 4 వారాలే. ఎందుకు, అసలు ఏం చెప్పి ఉంటుంది, అదే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సుప్రీంకోర్టు గతంలో ఫుడ్ విషయంలో చాలా సందర్భాల్లో చివాట్లు పెట్టిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాలకే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసి 4 వారాలు, 2 వారాలు, నెల రోజుల సమయం, ఇట్లా ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఆదేశాలు జారీ చేసింది. కానీ అవి అమలు తీరు ఎంత అంటే మీకు కూడా అందరికీ తెలిసింది, ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక జిలేబీ సమోసాలు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు అమలు అవుతుందో అనే విషయం కూడా మీకు తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రంలో మోమోస్ బ్యాండ్, మైనీస్ బ్యాండ్ అన్న తర్వాత కూడా రెస్టారెంట్ పక్కన పెడితే రోడ్డు మీద బడ్డీ కొట్టులో మోమోస్ అమ్మితే కూడా అక్కడ కూడా మైనీస్ దొరుకుతుంది. సో అంత స్ట్రిక్ట్గా ఆహారం పైన అధికారుల ఆదేశాలు, ప్రభుత్వ ఆదేశాలు, కోర్టు ఆదేశాలు ఇవన్నీ కూడా అమలవుతాయి. అట్లే ఉంది. కానీ వీటికి భిన్నమైనగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇంతకీ ఏంటి అంటే, సో ఆ ఫుడ్ రిస్ట్రిక్షన్ ఎట్లాగో మనం ఆపలేము, కల్తీ ఫుడ్ని అసలే ఆపలేము. కల్తీ ఫుడ్ మెటీరియల్ అడల్టరేషన్ జరుగుతున్నా కొనుక్కొని తెచ్చి వండుకొని తిని అనారోగ్యమై హాస్పిటల్లో పాల్పడుతున్న వాళ్ళని కూడా అడ్డుకోలేము. రెస్టారెంట్ను నిలవ ఉండి మురిగిపోయిన ఫుడ్ని మళ్ళీ వండి ఇస్తే అబ్బా సూపర్ టేస్ట్ అనుకుంటూనే తింటున్న వాళ్ళను కూడా ఆపలేము. మరి ఏం చెయ్యాలి అని విశ్వనాథ్ అండ్ జేసీ ఇద్దరు కలిపి ఒక ధర్మాసనం ఒక ఆదేశాలను జారీ చేసింది ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీకి. ఇంతకీ ఆదేశాలు ఏంటంటే, అట్లీస్ట్ ప్యాక్డ్ ఫుడ్ పైన మీరు దృష్టి పెట్టండి. దానిపైన షుగర్ కంటెంట్ ఎంత, ఆ ప్యాక్డ్ ఫుడ్ సపోజ్ అందులో ఒక ఫ్రై చేసిన ఆలు పొటాటో చిప్సే ఉండుంటాయి. సో అందులో మసాలా ఎంత, షుగర్ ఎంత, ఆయిల్ ఎంత, కొలెస్ట్రాల్ ఎంత వేసే, ఉప్పు ఎంత, చిల్లీ పౌడర్ ఎంత, దానికి సంబంధించిన పట్టిక వెనక ఏదో చిన్నగా రాయడం కాదు, దాని లేబులింగ్ ప్యాకెట్ పైన బోల్డ్ లెటర్స్ తోటి ఉండేటట్టు డెసిషన్ తీసుకోవాలి అనే దానిపైన చర్చ జరుగుతున్న సందర్భం, వాదనలు వినిపిస్తున్న సందర్భం. అప్పుడు ప్రాసిక్యూటర్కి సంబంధించిన న్యాయమూర్తి అండ్ దాంతోపాటు ఈ ధర్మాసనం ఇద్దరూ కలిసి తీసుకొని నిర్ణయం ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళకి జారీ చేసింది. ఇప్పటి నుంచి ప్యాక్డ్ ఫుడ్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ మస్ట్గా ఉండాలి. అండ్ దాంతోపాటు ఆ ఫుడ్ ప్యాకెట్లో ఉండే ఫుడ్ కంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్యాకెట్కి ఫ్రంట్లోనే ఉండాలి. సో ఎక్కడో వెనక చిన్న అక్షరాలతోటి ఉండడం కాదు. ఇంకా కొన్ని సందర్భాలు ఎంత దారుణంగా రాస్తారంటే ఆ ఫుడ్లో లేని కూడా ఉన్నట్టు ఇంక్లూడ్ చేసి రాస్తారు. దీన్ని కూడా పట్టించుకునే పరిస్థితే ఉండదు. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ సరిగా ఉందా లేదా అని చూసి కొనుక్కునే అవగాహన మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సీడ్ అయ్యిందంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ అండ్ సుప్రీంకోర్టు కోర్టుల ఆదేశాలు, అవగాహనలు. సో ఇది మాత్రం ప్రతి ఒక్కరికి అవుట్ ఆఫ్ 100 తీసుకుంటే 80% ఆఫ్ పీపుల్ చాలా అవేర్గా ఉంటారు. కొన్న ప్రతి వస్తువుని తిప్పి ఆ ఎక్స్పైరీ అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడడం లేదు. ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా తేడాగా అనిపించినా, స్మెల్ కావచ్చు, కలర్ కావచ్చు, ఆ ఫుడ్ కావచ్చు, వెంటనే తిప్పి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అని చెక్ చేసుకునేంత అవగాహన వచ్చింది. కానీ ప్యాకెట్ ఉన్నదానికంటే సాల్ట్, షుగర్, కొలెస్ట్రాల్, సోడియం అండ్ మిగతా చెత్తంతా అందులో యాడ్ చేసినప్పుడు అవి మన ఆరోగ్యానికి మంచిదా కాదా? విపరీతంగా షుగర్ అండ్ సాల్ట్ తినడం వల్ల వచ్చే బీపీ సమస్యలు కావచ్చు, అండ్ దాంతోపాటు ఒబిసిటీ కావచ్చు పిల్లల్లో, అండ్ కొలెస్ట్రాల్ సంబంధించిన నిండుగా పేరుకుపోయే కొవ్వు కావచ్చు. సో ఇట్లాంటివన్నీ ఎంత పరిమితిలో మనం తీసుకోవాలి అనే అవగాహన మాత్రం ఇంకా ఇప్పటి వరకు రాలేదు. సో అందుకనే జంక్ ఫుడ్ పైన బ్యాన్ విధించిన కోట్లాది రూపాయల టర్నోవర్ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటుంది. లక్షలాది రూపాయల వ్యాపారం హైదరాబాద్ కేంద్రంగా కూడా ప్రతిరోజు జరుగుతుంది. మరి దీనికి బ్యాన్ ఎక్కడ అంటే బ్యాన్ ఎక్కడ లేదు. అందుకని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అట్లీస్ట్ ప్యాక్డ్ ఫుడ్ పైన అయినా దృష్టి సారించాలి, వాటిపైన అయినా అవగాహన తెలిస్తే అట్లీస్ట్ జంక్ ఫుడ్ తినడంతో పాటు ఈ ఫుడ్ తినాలి అనుకున్న వాళ్ళకి కాస్తో కూస్తో అవగాహన వస్తుంది, ఆ ఫుడ్కి దూరంగా ఉంటారు. లేదు మాకు కొవ్వు బాడీలో నిండుగా ఉండదు అండ్ కార్డియక్ అరెస్ట్ అయినా, ఒబెసిటీ పెరిగినా మాకు సంబంధం లేదు, రుచి మాత్రమే మాకు అవసరం అనుకునేవాళ్ళు యథేచ్ఛగా తింటారు. కానీ హెల్త్ గురించి ఆలోచించుకునే వాళ్ళు, ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించుకునే వాళ్ళు ఆ
షుగర్, సాల్ట్, కొలెస్ట్రాల్ వీటిని చదువుకొని తినే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన మీరు ఒక ఆలోచించి 4 వారాల లోపు మాకు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనే దానిపైన సబ్మిట్ చేయండి రిపోర్ట్ అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ కూడా దీనిపైన చాలా సీరియస్గానే ఉంది. అట్లీస్ట్ ప్యాక్డ్ ఫుడ్ విషయంలో అయినా జనాలకు అవగాహన కల్పించే పరిస్థితులు సుప్రీంకోర్టు తీసుకొచ్చే డెసిషన్ తోటైనా రావాలని మనం కూడా కోరుకుందాం.